అందరికీ నమస్కారము. చాలా మందికి అరుగుదల ప్రాబ్లమ్ ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఈ డైజెషన్ సరిగ్గా ఉండట్లేదు. చాలా కష్టపడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక 2 ముద్రలు నేర్పిస్తాను. చక్కగా రోజు చేయొచ్చు. మీకు ఈ ప్రాబ్లమ్ అంటూ ఉండదు. మాటి మాటికి ఈనో తాగడము, లేపోతే ఇంకేదో టాబ్లెట్ ఏసుకోవడం ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. సింపుల్‌గా ఈ ముద్రలు పాటిస్తే సరిపోతుంది. రోజు నేను జేస్తానిది. సో, అందుకని మీతో షేర్ చేయదలుచుకున్నాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ముద్ర అంటే ఏంటి అంటే గనక హ్యాండ్ జెస్చర్. చేతులతో అంటే ఫింగర్స్ తోటి మనము చేసే అనేక రకాలైన జెస్చర్స్. ఈ జెస్చర్స్‌ని మనము ముద్ర అంటాము. ఈ ముద్రలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏం చేస్తామంటే మెడిటేషన్ టైంలో వాడతాము. మెడిటేషన్‌లో ఏం చేస్తాము? కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా ఏదన్నా ఒకటి మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం? చేతులు ఖాళీ కదా! కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము ఈ ముద్ర గాని, లేపోతే ఈ ముద్ర గాని, లేపోతే వాయు ముద్ర గాని అట్లా ఏదో ఒక ముద్ర యేసుకొని అట్లా మెడిటేషన్ టైంలో వాడతాం ఇది ముద్రల్ని. కాకపోతే కొన్ని ముద్రలు మనకి డైజెషన్ టైంకి కూడా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడు చేయాలి ఈ ముద్రలంటే భోజనం చేసిన తర్వాత వెంటనే ఈ ముద్ర యేసుకొని కూర్చోండి. ఒక 5-10 నిమిషాల దాకా ఈ ముద్ర యేసుకొని కూర్చోండి. డైజెషన్ మంచిగా అవుతుంది. మరి ఏంటా ముద్రలు? ఫస్ట్ ముద్ర వాయు ముద్ర. వాయు ముద్ర వాయు అంటే ఏంటి? ఎయిర్ గదా! గాలి. మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఎయిర్‌ని బయటకు పంపిస్తుంది. పంపించినప్పుడు మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది. సో, కాబట్టి దీని వాయు ముద్రను ఎప్పుడైనా డైజెషన్‌కి మనం వాడొచ్చు. చాలా ఉపయోగాలున్నాయి వాయు ముద్ర వలన. కాకపోతే మనము ఈరోజు డైజెషన్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, వాయు ముద్రను ఫస్ట్ రికమెండ్ చేసేది డైజెషన్‌కి, అరుగుదలకి. ఎట్లా వేస్తాము? సింపుల్ ఏం లేదండి. చేతులు చూపించండి ఇట్లా. ఓకే. ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా! షోయింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు. దీన్ని మడుస్తాం. దీన్ని ఇక్కడ కిందకి తీసుకొస్తాం. అంటే ఈ కార్నర్‌కి ఇట్లా మడుస్తాము. ఓకేనా? మడిచినంక దీని పైనుంచి మనం థంబ్ ఫింగర్, బొటన వేలుని ఇలా నొక్కుతాము. ఇది సింపుల్. ఇప్పుడు ఇక్కడ గూడా ఇది గూడా అలాగే చేస్తాను. ఫస్ట్ మడుస్తున్నాను చూపుడు వేలు. తర్వాత బొటన వేలుతోని దీన్ని ఇట్లా నొక్కేస్తున్నాను. ఇది పొజిషన్. ఈ పొజిషన్‌లో గట్టిగా నొక్కండి మంచిగా. నొక్కేసి చేతులు ఒడిలో పెట్టుకోవాలి ఇట్లా. మీకు కింద కనపడదనేసి నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లా ఒడిలో పెట్టుకొని గమ్మున ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. ఇదే పొజిషన్‌లో ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా చేయొచ్చు. మీరు ఆఫీస్‌లో ఉన్నా, బిజినెస్‌లో ఉన్నా, ఏ పని చేస్తున్నా గానీ భోజనం అయినాక 5-10 నిమిషాలైతే దొరుకుతుంది గదా! మీకు ఆల్రెడీ చెప్పాను. భోజనం అయినాక ఒక 5-10 నిమిషాలు నడవండి అనేసి ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని నడవమని చెప్పాను. నడిచే టైం లేదు, ప్లేస్ లేదు అనుకుంటారా? ముద్ర ఏసేసుకోండి గమ్మున. సింపుల్ గదా! యేసుకొని కూర్చోండి ఒడిలో పెట్టుకొని. నేను మాట్లాడుతుండే ఎవరితోనో మాట్లాడండి, మామూలు పనులేమైనా చేసుకోండి, లేకపోతే కళ్ళు మూసుకొని కాసేపు అలా రిలాక్స్ అవ్వండి. ఈ 5-10 నిమిషాలు కూడా మెడిటేషన్ కిందకొచ్చేస్తుంది మీకు. సో, ఇది వాయు ముద్ర. ఇది కాకుండా ఇంకొక ముద్ర నేర్పిస్తాను. ఇది అపాన ముద్ర. అపాన ముద్ర గురించి మీకు డెప్త్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయితే మీకు కింద లింక్ ఇస్తాను. చాలా అడ్వాంటేజెస్ అండి అపాన ముద్ర. అస్సలు వదలొద్దు. నేను వాకింగ్ చేసే టైంలో అపాన ముద్ర ఏస్తాను. అంటే పొద్దున వాకింగ్ చేస్తాను. ఆ టైంలో అపాన ముద్ర తీసుకుంటాను. అదే విధంగా ఈవెన్ యోగా టైంలో గూడా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అవన్నీ చేస్తాం గదా! ఆ టైంలో కూడా నేను అపాన ముద్ర ఎక్కువ వాడుతూ ఉంటాను. ఎన్ని బెనిఫిట్స్ అంటే మనం ఈరోజు ఓన్లీ డైజెషన్ మట్టుకు మాట్లాడుతున్నాం కాబట్టి అపాన ముద్ర మనము డైజెషన్‌కి వాడొచ్చు. అపాన ముద్ర అంటే ఏంటి? సింపుల్. చూపియండి ఫింగర్స్. మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. ఈ 2 ఫింగర్స్‌ని ఇలా మూసేస్తాము. ఓకేనా? మూసేసి ఈ ఈ బొటన వేలుతోని టచ్ చేస్తాము. బొటన వేలు, మధ్య వేలు అండ్ రింగ్ ఫింగర్ ఇవి టచ్ చేస్తాం ఇట్లా. మిగిలిన ఈ చూపుడు వేలు, చిటికెన వేలు ఈ 2 స్ట్రెయిట్‌గానే ఉంటాయి ఇట్లా. ఇది అపాన ముద్ర. ఇది కూడా సేమ్ ఇదే పొజిషన్‌లో ఒడిలో పెట్టుకొని ఇట్లా కూర్చోండి. అపాన ముద్ర. చక్కగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చోండి. రెండిట్లో ఏదో ఒక్క ముద్ర తీసుకోండి సరిపోతుంది. రెండింటి వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. డైజెషన్‌కి మంచి క్యూర్ అవుతుంది ఇది. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో, ఇట్లా ఒడిలో పెట్టుకుంటాము. కనిపిస్తుంది కదా! ఒడిలో పెట్టుకొని కూర్చుంటాము. ఇంకొకటి చెప్పనా? మీరిప్పుడు వాయు ముద్ర తీసుకున్నా, అపాన ముద్ర తీసుకున్నా, మీరు కూర్చునే పొజిషన్ వీలైతే వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వజ్రాసనం ఎప్పుడైనా భోజనం చేసిన వెంటనే వేయమని చెప్తారు.
మీరు లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఈ 2 టైంలో చాలా అడ్వైజబుల్, రికమెండెడ్, హైలీ రికమెండెడ్. వజ్రాసనంలో కూర్చొని ఈ ముద్రలు వేసుకోండి. వాయు ముద్ర వేసుకోండి వజ్రాసనంలో కూర్చొని, లేకపోతే అప్పాన ముద్ర వేసుకోండి. 5-10 నిమిషాలు సరిపోతుంది. అసలు మీకు ప్రాబ్లమే ఉండదు. నమ్మండి గట్టిగా. ప్రాక్టీస్ చేయడం మొదలెట్టండి. చూసారు కదా వీడియో. భోజనం చేసిన వెంటనే అనుకోండి నేను అపర్ణ ముద్ర వేస్తా, వాయు ముద్ర వేస్తా అనేసి అది వేసుకుని కూర్చోండి. అడ్వాంటేజ్ అనిపించిందా? మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా అలవాటు చేసేయండి. ఇది మంచి అలవాట్లు నేర్చుకొని 10 మందికి నేర్పిస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను మీ అందరి ముందు. అండ్ బై ద వే, ఈ ముద్రలు ఖాళీ కడుపుతో వేయాల్సిన అవసరం లేదు, తిన్న వెంటనే వేయచ్చు. ఓకే, అర్థమైందిగా. తిన్న వెంటనే వేసేయండి, డైజెషన్కి కదా. సరే, ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.